సీనియర్ నటుడు చలపతిరావుపై మహిళా సంఘాలు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాయి. రారండోయ్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మహిళలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారని వారు కంప్లైంట్ చేశారు. దీంతో పాటు యాంకర్ రవిపైన ఫిర్యాదు చేశాయి మహిళా సంఘాలు. మహిళల మనోభావాలు కించపరిచారని వారు ఆరోపణలు చేశారు. నిర్భయ చట్టం కింద వారిపై కేసును నమోదు చేయాలని కోరారు. నటుడు చలపతిరావు మహిళలపై చేసిన కామెంట్ పై వివాదం రేగుతోంది. చలపతిరావు కామెంట్స్ పై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి మహిళా సంఘాలు. అలాగే చలపతిరావుతో పాటు యాంకర్ రవిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు మహిళా సంఘాల నాయకులు. నిర్భయ చట్టం కింద కేసు పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. నటుడు చలపతిరావు మహిళల పట్ల చేసిన వ్యాఖ్యలు చాలా సంచలనం సృష్టిస్తున్నాయి. జూబ్లీహిల్స్ పిఎస్కి పలు మహిళా సంఘాలు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి దేవి ఉన్నారు. వారితో పాటు మరికొంతమంది మహిళా సంఘాలు కూడా ఉన్నారు. వాళ్ళు అసలు ఏమనుకుంటున్నారు? ఈ చాలా వ్యాఖ్యలు అనేది ఇబ్బందికరంగా ఉన్నాయి. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారు ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా మీరు ఏమని ఫిర్యాదు చేశారు పోలీసులకి? ఈ వ్యాఖ్యల పట్ల మీరేమనుకుంటారు? ఈ వ్యాఖ్యలు చాలా క్రూరమైనవి, చాలా దుర్మార్గమైనవి. వీటిని సెక్సియస్ట్ కామెంట్స్ అంటాం. అంటే ఆడవాళ్ళు పక్కలోకి తప్ప పనికిరారు అనడం కంటే దుర్మార్గమైన వ్యాఖ్య ఈ దేశంలో ఇంకోటి లేదు. అసలు ఆడవాళ్ళని మనుషులుగా కాకుండా శరీరాలుగా గుర్తించడాన్ని మేము ఎప్పటి నుంచో దీన్ని గ్రహిస్తున్నాం. పబ్లిక్ ప్లేసెస్లో పబ్లిక్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన సినిమా రంగంలో ఉన్నవాళ్ళు ఇట్లాంటి కామెంట్స్ చేయటం అనేది జనరల్గా స్త్రీల యొక్క స్థానాన్ని దిగజారుస్తే, ఇప్పటికే అత్యాచారాలు రేపులు పెరిగిపోతున్న దేశంలో ఇటువంటి కామెంట్స్ చేయడం అనేది ఆడవాళ్ల స్థాయిని మరింత దిగజార్చటమే అవుతుంది. ఆడది భోగ వస్తువు కాదు, ఆడది మనిషి. ఇది మనిషికి సంబంధించిన మానవ హక్కులకి సంబంధించిన అన్ని రకాల ఉల్లంఘనగా మేము కేసు ఫైల్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఏం చేయబోతున్నారు? వాళ్ళ మీద కేసు, ఎలాంటి కేసులు పెట్టాలని మీరు చెప్తున్నారు? సత్యవతి గారు ఉన్నారు. ఒకసారి మేడం, ఏం చేయాలనుకుంటున్నారు? అంటే ఈ వ్యాఖ్యల పట్ల మీ స్పందన ఏంటి? చలపతిరావు అనే ఒక సినిమా నటుడు చేసిన కామెంట్, అంటే స్త్రీలు పక్కలకు మాత్రమే పనికొస్తారనే కామెంట్ చాలా ఘోరమైన కామెంట్. అది మహిళా సంఘాలందరము కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాము, ఖండిస్తున్నాము. చాలా మంది చాలా బాధపడుతున్నారు కూడా ఇంత ఘోరమైన కామెంట్ చేయడానికి అతనికి ధైర్యం ఎంత అనేది. ఈరోజు ఇక్కడ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు పెట్టాము. కేసు ఇది ఆల్రెడీ రాయడం జరిగింది. కేసు ఫైల్ చేస్తున్నాం. నిర్భయ చట్టం కింద అది అతను సెక్షువల్లీ కలర్డ్ రిమార్క్స్, సెక్సిస్ట్ కామెంట్స్ చేశాడు కాబట్టి ఐపీసీ కింద క్రిమినల్ కేసు పెడుతున్నామండి. ఈ కేసు ఎంత దూరం వెళ్ళినా మేము ఫైట్ చేయదలుచుకున్నాము. ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం నేర్పాలనుకుంటున్నాం. ఎవరు కూడా ఫ్యూచర్లో ఆడవాళ్ళ పట్ల ఇలాంటి కామెంట్ చేయడానికి 4 సార్లు ఆలోచించాలి. ఆలోచించి మాట్లాడే విధంగా మేము ఒక వార్నింగ్ ఇస్తున్నాము. ఈ కేసుని ఇప్పుడే రిజిస్టర్ చేస్తున్నాము. ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని వెళ్తాం. ఇప్పుడు చలపతిరావు గారు చేసిన కామెంట్స్ పట్ల స్త్రీ సమాజం అంతా కూడా చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకనంటే చాలా మంది ఇలా బయటకు వచ్చి మాట్లాడకపోవచ్చు, కానీ ఆ టీవీలో కామెంట్స్ వస్తే పక్కన కూర్చున్న వాళ్ళంక చూడటానికి కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇంట్లో మేము మగవాళ్ళకి కానీ పిల్లలు కొడుకులు ఉన్నారు, ఏం చెప్పాలా? చాలా మందికి ఈ రోజుల్లో తెలుగు కూడా రాదు. ఏంటి కామెంట్ అని అడుగుతున్నారు. ఏమని ట్రాన్స్లేట్ చెప్పాలి ఆ పిల్లలకి? చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా సమాజం ఒప్పుకోదు. స్త్రీలే కాదు, సభ్య సమాజంలో పురుషులు కూడా చాలామంది ఈ విషయాన్ని ఒప్పుకోరు. కానీ మరి అటువంటి పెద్ద ఫంక్షన్లో ఈ కామెంట్ చేసినప్పుడు మరి ఎందుకు అక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా రియాక్ట్ అవ్వకపోవటం చాలా బాధ కలిగిస్తోంది. ఆయన చాలా కూల్గా ఇది ఒక విషయమే కాదన్నట్టు ఇంత పెద్ద డిరాగరేటరీ కామెంట్ని చాలా మామూలుగా మాట్లాడేశారు. ఎవరు కూడా స్పందించలే. దానికి కూడా మేమంతా చాలా బాధపడుతున్నాము. ఇద్దరిపైన కూడా, ఇటు యాంకర్ రవితో పాటు ఇటు నటుడు చలపతిరావు పైన నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలనేది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఫిర్యాదు స్వీకరించారు. ఇంకా కేసు నమోదు చేయలేదు. దర్యాప్తు కొనసాగబోతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చలపతిరావు నుండి తాము క్షమాపణ కోరుకోవట్లేదు. అతనిపైన నిర్భయ యాక్ట్ కింద కేసు నమోదు చేయడమే తమ ప్రధాన ఉద్దేశం అనేది మహిళా సంఘాలు చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో చలపతిరావు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. మరి ఆ రోజు చలపతిరావు ఏమన్నారో ఒకసారి చూద్దాం. మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతా నేను చెప్తున్నా. అమ్మాయిలు హానికరం కాదు, కానీ పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతా నేను చెప్తున్నా. అమ్మాయిలు హానికరం కాదు, కానీ
పనికొస్తారు పనికొస్తారు పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అండి? నువ్వు అట్లా అడుగుతా ఆయన ఏం చెప్తుండే? అమ్మాయిలు హానికరం కాదు కానీ పనికొస్తారు పనికొస్తారు పనికొస్తారు. సార్ మీరు చెప్పండి సార్, అమ్మాయిలు మనశ్శాంతికి